నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్ సమావేశాల కారణంగా ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి వల్ల ఆగస్టు 4వ తేదీన తన జన్మదినోత్సవ వేడుకలకు భీమవరంలో అందుబాటులో ఉండడం లేదన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఉండిలోని లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లులో ప్రభుత్వ ఆధ్వర్యంలో బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. 54 మంది లబ్ధిదారులకు 42.68 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మావుళ్లమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ మాస సారే సమర్పణ. ప్రజలందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవితంలో మంచి స్నేహితులు దొరకడం ప్రతి ఒక్కరికి దక్కే గొప్ప వరమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. స్నేహానికి ఉన్న విలువను గుర్తు చేసుకుంటూ చిన్ననాటి మిత్రులను సైతం స్మరించుకునే అవకాశాన్ని కల్పించే రోజు స్నేహితుల దినోత్సవమని ఆయన అన్నారు. ఆగస్టు 4వ తేదీన తన జన్మదిన సందర్భంగా ప్రతి ఏడాది ప్రజల మధ్య ఉండే అవకాశం లభించినప్పటికీ ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుండటంతో పాటు ఇతర కీలక ప్రభుత్వ కార్యక్రమాల దృష్ట్యా ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. ఈ విషయం తెలుసుకుని ఒకరోజు ముందుగానే భీమవరంలో తనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన స్నేహితులు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గత ఎన్నికల్లో తన విజయానికి అహర్నిశలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి సేవలను తాను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని మంత్రి పేర్కొన్నారు. ప్రజాసేవలోనూ వ్యక్తిగత జీవితంలోనూ స్నేహ బంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ జీవితాంతం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా నరసాపురం, భీమవరం పరిసర ప్రాంతాల నుండి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రామకృష్ణంరాజు, బాపిరాజు, ఆరెడ్డి ప్రకాష్, సాయిరాం, సురేంద్ర రాజు, చినమామిడిపల్లి గ్రామానికి చెందిన మిత్రులు, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. స్నేహితుల దినోత్సవం ఏదైతే స్నేహానికి ఉన్నటువంటి విలువ, ఒక మంచి స్నేహితులు దొరకడం అనేది జీవితంలో అందరికీ కూడా ఒక మధురమైనటువంటి అనుభూతి అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ విధంగా చిన్ననాటి స్నేహితులను సైతం స్మరించుకునేటువంటి రోజు ఈ రోజు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా, రేపు నా పుట్టినరోజు సందర్భంగా నేను ముఖ్యమైనటువంటి పనులు ఉన్నటువంటి దృష్ట్యా, పార్లమెంట్ జరుగుతున్నటువంటి దృష్ట్యా ఢిల్లీలో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మరి మా స్నేహితులు, కూటమికి చెందినటువంటి అనేక మంది నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా నర్సాపురం నుంచి మన జనసేన నాయకుడు, మిత్రుడు సునీల్ గారు నాయకత్వంలో చిన్నమామిడిపల్లి గ్రామం నుంచి అనేక మంది మిత్రులు అభినందించడానికి రావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒక మంచి స్నేహితులుగా జీవితకాలం కలిసి ఉందామనేటువంటి ఒక విషయాన్ని వారికి చెప్తూ, అదేవిధంగా నా పుట్టినరోజు రోజున నా యొక్క బాధ్యతని ఏ విధంగా ఎన్నికల్లో నా గెలుపు కోసం నిరంతరం మీరంతా కూడా కష్టపడ్డారో ప్రతి క్షణం కూడా గుర్తు చేసుకునేటువంటి మనిషిని నేను. రాబోయేటువంటి కాలంలో కూడా మనం అంతా కూడా ఇలాగే కలిసి ముందుకు ప్రయాణం చేయాలని ఆ భగవంతుని కోరుతూ ప్రార్థిస్తూ నర్సాపురం ప్రాంతం నుంచి వచ్చినటువంటి అందరినీ కూడా, ముఖ్యంగా నాయకర్ గారిని అందరినీ కూడా, రామకృష్ణరాజు గారు, బాపిరాజు గారు, ఆరెడ్డి ప్రకాష్ గారు, సురేంద్ర గారు, సాయిరామ్ గారు, అలా బీజేపీకి చెందినటువంటి భీమవరం చెందినటువంటి సురేంద్ర గారు, రాజు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. పేదలందరికీ తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించడం శుభపరిణామని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలోని లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లులో సోమవారం ప్రభుత్వ ఆధ్వర్యంలో బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కిలోకి 10 రూపాయలు చొప్పున ప్రభుత్వం రాయితీ ఇవ్వడంతో పేదలకు మేలు జరుగుతుందని వివరించారు. మరిన్ని విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తాను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ని కోరనని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, తహసీల్దార్ మంతెన రాంప్రసాద్ రాజు, డిటి సూర్యనారాయణరాజు, ఎంపీడీఓ శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓలు జీవీటీ నాయుడు, గోపాలకృష్ణ, మిల్లర్ల అసోసియేషన్ సంఘ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మార్కెట్ లో బియ్యం ధరలు చాలా అధికంగా ఉన్నందువల్ల కామన్ మ్యాన్ చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఇది గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న నాదెండ్ల మనోహర్ పౌర సరఫరా శాఖ మార్చుడు ఒక చక్కటి స్కీమ్ ని ఇచ్చారు. 22 రూపాయలకి బహిరంగ మార్కెట్ లో ఉంటే 52కి రా బియ్యం ఈబీటీ రకం 58 రూపాయలు ఉన్నదాన్ని 50 రూపాయలకి కొన్ని సెలెక్టెడ్ అవుట్లెట్స్ ద్వారా ఈ రోజు ఇక్కడ ఉండి నియోజకవర్గంలో ఉండిలోని
రైస్ మిల్ లో లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్ లో ప్రారంభించడం జరిగింది. ఒక రైతు బజార్ కాన్సెప్ట్ కూడా మనకున్న మార్కెటింగ్ యార్డ్, ఉండి మార్కెటింగ్ యార్డు, అలాగే ఆక్వేడు మార్కెటింగ్ యార్డు, ఇంకా కొన్ని చోట్ల ఎక్కువ మందికి కొనుగోలుకి అవకాశం ఉండాలి. ఎందుకంటే 10 కిలోలకి వాళ్ళకి 100 రూపాయలు మిగులుతుంది. కానీ 100 రూపాయల కోసం మరీ దూరం వెళ్ళాలి అంటే ఒక్కొక్కసారి ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ షాప్స్ కూడా అందుబాటులో ఉండే విధంగా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుల వాళ్ళతో మాట్లాడి, రైతు బజార్ వాళ్ళతో కూడా మాట్లాడి కొన్ని ఎక్కువ ఫెసిలిటీస్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని మీద మంత్రి గారితో, ఆనంద్ మనోహర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందో ప్రజలకి మరింత చేరువయ్యేలాగా రైస్ మిల్లర్ల సహకారంతో, అధికారుల సహకారంతో ప్రజలకు మరింత చేరువయ్యేలాగా, బియ్యమే కాకుండా రైతు బజార్ కాన్సెప్ట్ లో మరిన్ని వస్తువులు కూడా, కూరగాయలు లాంటివి కూడా వాళ్ళకి తక్కువ ధరకే హోల్సేల్ గా దొరికే విధంగా చక్కటి ప్రణాళిక ఎలా ఆలోచించాలి అనే దాని మీద కూడా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాం. త్వరలో ఆ వివరాలన్నీ కూడా రాష్ట్రంలో ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాజ్యసభ మాజీ సభ్యురాలు భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సోమవారం 54 మంది లబ్దిదారులకు ఎల్ఓసీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 42,67,793 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ వైద్య చికిత్సలు, అత్యవసర శస్త్రచికిత్సల కోసం పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ మంజూరీ పత్రాలు అందజేస్తూ ఆపత్కాలంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి వెంటే పార్థసారథి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. ఏపీ కృష్ణవరజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ భీమవరం టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ద్వారా సుమారు 3.5 కోట్ల రూపాయల సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, భీమవరం పట్టణ, వీరవాసరం, భీమవరం మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మధుల రాము, చెలబైన గోవింద్, కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కోయిలగడ గణపతి, కోళ్ల సీతారాంతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అనారోగ్య కారణంగా వాళ్ళ వైద్య నిమిత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపుగా 1 నెల 2 నెలల క్రితం అందరూ కూడా వాళ్ళ దరఖాస్తులు పెట్టుకుంటాం, అప్లికేషన్ పెట్టుకుంటాం. మనం ఏదైతే మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉందో ఆఫీస్ నుంచి చాలా సిన్సియర్ గా వాళ్ళందరికీ కూడా తొందరగా అయ్యేటట్టుగా ఆఫీసు ఎవరైతే సెక్రటరీ శేఖర్ గారు ఉన్నారో, పిఏ ఉన్నారో అందరూ కూడా వర్క్ చేసి మన తెలుగుదేశం పార్టీ ఆఫీసు పంపించడం, వాళ్ళందరికీ కూడా దాదాపు 54 చెక్కులు అందరికి అందజేయడం జరిగింది. ఎల్ఓసి ద్వారా అంటే ఎమర్జెన్సీ ద్వారా ఒక ఆవిడకి 1,10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అలాగే ఎన్నో రకాలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు మనం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మాకు ఎక్కువ చెప్తుంటారు, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల మనిషిగా ఆయన ఎప్పుడు ఒక నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ ఆ బాగోగుల కోసం కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మమేకై ఒక సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నారు అనుకున్నాం. కానీ వాళ్ళకి పాపం ఏమీ తెలియదు. కానీ ఎవరు అక్కడ ఉన్న ఆ రోడ్ల ప్రెసిడెంట్ కావచ్చు, వీరవాసరం మండల ప్రెసిడెంట్ కావచ్చు, అలాగే కొన్ని టౌన్ అధ్యక్షులు కావచ్చు, అక్కడ ఉన్న గ్రామ అధ్యక్షులు కావచ్చు, అక్కడ నాయకుడు కావచ్చు, నిజంగా విజయవాడ వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్న పేషెంట్లు ఉన్నారు పాపం. అక్కడ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఖర్చులు పెట్టుకుని దగ్గరుండి వాళ్ళకి చేయించి తెచ్చే ఎల్ఓసీలు కూడా చాలా మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా ఈ ఫైల్స్ అన్ని కూడా దాదాపు 50-60 అయిన తర్వాత మన శేఖర్ గారి దగ్గరుండి పట్టుకెళ్ళి ప్రతి ఒక్కటి కూడా ఏదైనా ఒక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి కూడా పనిచేయడం కూడా. సీతారామలక్ష్మి గారికి అందజేస్తున్న వారందరికీ కూడా అవన్నీ కూడా పూర్తిగా ఫుల్ఫిల్ చేసి అన్ని కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించడం, అక్కడి నుంచి పంపించిన వెంటనే 10-15 రోజుల్లోనే వారికి చెక్కులు అందజేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 పథకాలు మరి అన్నింటినీ కూడా అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం రోజు 10 గంటలు ఆయన శ్రమిస్తున్నారు. దానికి మీరందరూ కూడా సహకరించి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమికి మీ పూర్తి సహాయం ఒక కార్యక్రమం పెట్టి ఆ గ్రీవెన్స్ కార్యక్రమంలో మీ అందరి దగ్గర అర్జీలు స్వీకరించి దాని మేడం గారి పర్యవేక్షణలో పార్టీ ఒక మేడం గారి పర్యవేక్షణలో మేడం గారి సొంత ఖర్చులతోని ఈ ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కి అన్ని పూర్తి చేసి పంపించడం, అలాగే దగ్గరుండి ఎంతో కృషి చేసి ఈ చెక్కులు తీసుకురావడం, మేడం గారి ఆధ్వర్యంలో ఈ ఖర్చు అంతా కూడా మేడం గారు ప్రతి ఒక్క శుక్రవారం నాడు ప్రజలు బాధల్లో ఉన్నారు, ప్రజల కష్టాల్లో ఉన్నారు, వారికి సమస్యలు పరిష్కరించాలండి. ఏ ఒక్క కష్టం ఉన్నా సరే హాస్పిటల్కి వెళ్తారో వారి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకి మన ఎంతో కొంత సేవ ఉద్దేశంతో మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే 40,000, 50,000 రూపాయలు అలాగే స్థాయిని పెట్టి ఎంతో ఇవ్వడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల పాటు కూడా ఏదైతే ఆరోగ్యశ్రీలో వర్తించలేనివి ఉన్నాయో మరి వాళ్ళు డబ్బులు పెట్టి చేసుకున్న దాంట్లో కూడా వాళ్ళకి భారం అవ్వకూడదని చెప్పి ఎంతో ఉన్నతమైన మనస్తత్వంతో నారా చంద్రబాబు నాయుడు గారు మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సహాయం అనేది అందజేస్తూ జరుగుతుంది. ఇందులో భాగంగా భీమవరం పట్టణంలో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఎంతో చొరవ తీసుకుని ఎవరైతే లబ్ధిదారులు వచ్చి ఇక్కడ ఫైల్స్ పట్టుకొస్తున్నారో ఆవిడ భుజఖండాల మీద వేసుకుని సొంత ఖర్చులతో ఆఫీస్ స్టాఫ్ నే కాదు ఇక్కడ పార్టీ నాయకులందరినీ కూడా మంగళగిరి పంపించి అమరావతి సచివాలయానికి అది కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టుకున్న 15 రోజులు 20 రోజుల్లో ఆ చెక్కులు వచ్చే విధంగా కూడా టీడీపీ పార్టీ నాయకుల తోట సీతారామలక్ష్మి గారు కృషి చేస్తున్నారు. తీసుకున్న అర్జీలకి మరి అన్ని శాఖల వారికి ఇక్కడ పంపించి అన్ని శాఖలకి పంపించి వాటి సమస్యలు పరిష్కరించే విధంగా ఆవిడ తీసుకునే నిర్ణయం. సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినట్లయితే ఆరోగ్యశ్రీ పొందిన వారికి ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేయాలని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టారు. ఈ నిధి నుంచి ఇచ్చిన అర్జీల్ని 10-15 రోజుల్లోనే ఆవిడ పక్కన పంపించి ఆ నిధులు తర్వాత చిక్కులు పంపిణీ కార్యక్రమంలో ఈ రాష్ట్రంలోనే ఎక్కువ శాతం మరి మేడం గారు వచ్చాయని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ యువరావు గారు మేడం గారు కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా చిక్కి చేయడం జరుగుతుంది. అందరూ కూడా పార్టీకి ఎంతో కృషి చేసేటువంటి అందరూ కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆనాడు కష్టపడినందుకు భీమవరం మండలానికి సంబంధించి 15 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది. అది చూస్తే 6,40,000 రూపాయలు పైగా కూడా అమౌంట్ రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భీమవరం మండల ప్రధానికులు ఇబ్బంది పడకూడదని ముఖ్య ఉద్దేశంతో అనుక్షణం కూడా ఈ కార్యాలయం తరపులు తెలుసుంటాయని ఆవిడ తెలియజేయడం, మమ్మల్ని ప్రజా సేవ చేయండి అని ముఖ్య ఉద్దేశం మమ్మల్ని ముందుండి నడిపించడం కోసం ఆవిడ తీసుకున్న చొరవనే ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం మండలం భీమవరం పట్టణానికి సంబంధించినటువంటి 54 మందికి చెక్కుల రూపంలో 42,67,793 రూపాయలను మన పెద్దల ద్వారా ఇప్పుడు చెక్కు రూపంలో పంపించడం ఫైల్ ఎలా మిస్ అయిందో తెలియదండి. తర్వాత మేము ఏ రకంగా ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సీతారామలక్ష్మి గారితో నేను వచ్చి కన్సల్ట్ చేసి ఆలోచన మాట్లాడతాను. ఫైల్ ఏం పర్లేదు, నేను ఉన్నాను, నేను చెప్తాను చెప్పి మళ్ళీ పెట్టించండి. ఒక అమౌంట్ తెచ్చింది 2,40,000 నిత్యము ప్రజల కష్టములు తొలగించు పరమ కారుణ్యమూర్తి అయి సీఎం రిలీఫ్ నిధులందించి ప్రాణరక్షణ సాగించు తోట సీతారామలక్ష్మికి తల్లికి మేను కృతజ్ఞతాభి. భీమవరం ఇలవేలుపు శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారికి ది భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆషాఢమాస సార సమర్పించారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లోని యూనియన్ కార్యాలయం నుండి అసోసియేషన్ నాయకులు సభ్యులు వివిధ రకాల స్వీట్లు, పండ్లు, సుమంగళి ద్రవ్యాలతో మేళ్ల తాళాల నడుమ ఊరేగింపుగా మల్టీప్లెక్స్, బాంబే స్వీట్స్ సెంటర్, ప్రకాశం చౌక్, రెస్ట్ హౌస్ రోడ్, తహసీల్దార్ కార్యాలయం రోడ్డు మీదుగా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ చిన్న ప్రత్యేక పూజలు నిర్వహించి సారకు సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. అనంతరం అసోసియేషన్ నాయకులకు సభ్యులకు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు చిన్న మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోన్న శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం సార సమర్పించడం శుభదాయకమని అన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు బందెల హనుమంతరావు, ఉపాధ్యక్షులు తోట కిరణ్ కుమార్, గాదం వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి ముమ్మన విజయ్ కుమార్, ఉప కార్యదర్శులు గెద్దా రామారావు, రేవులగడ్డ యేసు, కోశాధికారి బురుడి సత్యవరప్రసాద్, పి లక్ష్మణరావు, ఎన్ వెంకట్రావుతో పాటు పలువురు సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ది భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ భక్తి శ్రద్ధలతో ఆషాఢ మాస సార సమర్పిస్తున్నట్టు చెప్పారు. అనంతరం ప్రధాన అర్చకులు చిన్నాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరం కూడా అమ్మవారికి ఆషాఢ మాసంలో ఇక్కడ నివసించే ప్రజలేంటి, ఇక్కడ నుంచి ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా వెళ్ళిన ప్రజలేంటి అందరూ కూడా అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తుంటారు. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా వివిధ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు గాని, వివిధ సంఘాలు గాని, వాళ్ళ వృత్తుల రీత్యా కూడా ప్రతి వార్డు నుంచి కూడా అమ్మవారికి సారి కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడాను 20 సంవత్సరాల పై నుంచి కూడా భీమవరం మోటార్ వెహికల్ మెకానిక్స్ అందరూ కూడా అమ్మవారి మీ యొక్క భక్తితోటి అమ్మవారిని వారి ఇంటి ఆడపడుచుగా కొలుచుకుంటూ అమ్మవారికి వాళ్ళు ఏ కోరికన్నా నెరవేరుస్తున్నారు కాబట్టి ఆ కోరికలు నెరవేరాలని చెప్పని వాళ్ళు తమ వంతుగా అమ్మవారికి సారి తీసుకురావడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా వస్తున్నారు వీరు. అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చారు. ఈ సంవత్సరం వీరు వాళ్ళ యొక్క యూనియన్ ఆఫీస్ నుంచి అందరూ కూడా బయలుదేరి కాలినడకన ఇక్కడికి వచ్చి అమ్మవారికి సన్నిధికి వచ్చారు. వారందరికి కూడా చేత నేను ఈసారి అమ్మవారు సమర్పించి వాళ్ళ చేత పూజా కార్యక్రమాలు చేయించడం జరిగింది. అమ్మవారిని దర్శించుకుంటే ఈ సారిని చూస్తే అంతే ఫలితం వస్తుంది కాబట్టి అమ్మవారిని చాంద దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్ర కోరుతున్నాం. మోటార్ సైకిల్
మెకానికల్ యూనియన్ తరపున గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆషాఢ మాసం సారీ ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క మెకానికరు పాల్గొని మన యూనియన్ ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరి పురవీధులుగా ఊరేగింపుగా వచ్చి అమ్మవారి సన్నిధిలో సారి సమర్పించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఉండడం వల్ల ఆ తల్లి చల్లని చూపుల వల్ల ఈ సంవత్సరం మా నూతన బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. ఇదే విధంగా మాకు ఈ ఆలయ ప్రధాన అర్చకులు మధ్యరాల రామలింగ శర్మ గారు మాకెంతో ఆప్యాయతతో, మిగతా అర్చక స్వాములు, స్టాఫ్ వీళ్ళందరూ కూడా మా యూనియన్ సభ్యులందరినీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆశీర్వదించడం జరిగింది. ఆ చల్లని తల్లి ప్రతి ఒక్క మెకానిక్ సోదరుడి కుటుంబం మీద గాని వాళ్ళ వ్యాపారాల మీద గాని చల్లని తల్లి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఏ కార్యక్రమాన్నైనా సరే ప్రచారం చేసి మాకు అందుబాటులో ఉంటున్న బీసీఎన్ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ భీమవరం గ్రామదేవత విలవేల్పు శ్రీ అమ్మలగన అమ్మ ఆవులమ్మ తల్లికి భీమవరం యూనియన్ మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ సభ్యులు అందరూ ప్రతి ఏడాది అమ్మవారికి సారే చీర ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. దాని ద్వారా అమ్మ కోరుకున్న కోరికలు తీర్చడం జరుగుతుంది. ప్రతి ఒక్క మెకానిక్ కుటుంబం చల్లగా ఉండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా మీడియా మిత్రులకి, ప్రధాన అర్చకులకి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ 2026 పోటీలు భీమవరం వన్ టౌన్ లోని డాక్టర్ బివి రాజు వీరమ్మ పార్క్ లోని డాక్టర్ బివి రాజు ఆడిటోరియం నందు జరిగాయి. ఈ పోటీలను భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ప్రారంభించి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఆరోగ్య పరిరక్షణ చేసుకుంటూ క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఎదగడానికి క్రీడలు దోహదపడతాయని, ఈ రోజు బాడీ బిల్డింగ్ పోటీలకు 3 జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులందరినీ అలరించారని టోర్నమెంట్ నిర్వాహకులను అభినందించారు. నిర్వాహకులు షేక్ కాసిం, అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ కు 20,000 రూపాయల నగదు బహుమతి అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్, డిఎన్ రాజు, దాసివర ప్రసాద్, చిరుకూరి రామకృష్ణ చౌదరి, పెన్మెట్స్ రవివర్మ, బొల్లా శ్రీను, కోడేరాజు, ఉపేంద్ర, రిచి, కాజీ, ఆర్కే తదితరులు పాల్గొన్నారు.
కాలంలో సాయంత్రం పూట గ్రౌండ్స్ లో పిల్లలు కనిపించట్లేదు. ఒకప్పుడు అయితే సాయంత్రం అవగానే పిల్లలందరూ ప్రతి గ్రౌండ్ లో నుండి ఏదో ఒక ఆట ఆడేవాళ్ళు. షటిల్ లేకపోతే బాస్కెట్బాల్, ముఖ్యంగా పిల్లలు వాలీబాల్, అక్కడక్కడ క్రికెట్, రేర్ గా ఫుట్బాల్ ఆడుతూ కనిపించేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో యువత మొత్తం ఎంతసేపు రీల్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇదే సరిపోతుంది. సో అందుకు భిన్నంగా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కానీ ప్రతి ఒక్కరు సుమారుగా ఈ టైప్ ఆఫ్ బాడీ రావాలంటే కనీసం ఒక 6 నెలలు కష్టపడాల్సి వస్తుంది. సో ఎవరికి వాళ్ళు ఒక టైం కేటాయించుకుని ప్రతిరోజు ఒక పద్ధతిగా వాళ్ళు జిమ్ చేస్తూ తర్వాత దానికి తగ్గ ఫుడ్ తీసుకుంటూ ఒకరి గైడెన్స్ లో బాడీని ఒక షేప్అప్ చేయడం అంటే ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ఎంత ప్రేమిస్తారో దాన్ని ఆ బాడీని బట్టి మనం చూసి చెప్పొచ్చు. సో ఇలాగా పిల్లలందరూ వీళ్ళని చూస్తే వాళ్ళకు ఎంతో ఇన్స్పిరేషన్, మోటివేషన్ వస్తుందని వీళ్ళు ఒక మంచి భావనాన్ని ఎన్నుకున్నారు. సో ఇలాంటి ప్రదేశాల్లో పెడితేనే ఇక్కడ వచ్చిన వాళ్ళు వాకర్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళందరూ చూసే అవకాశం ఉంటుంది. సో మీరందరూ చూసి ఆనందించి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది మన వేమూరు నుంచి మంచి బాడీ బిల్డర్స్ తయారై మన చుట్టుపక్కల జిల్లాల్లో మనకు కాసిం గారు ఇక్కడ వేమూరు టౌన్ లో 1, 2, 3, 4 జిమ్స్ పెట్టారు అన్ని ప్రాంతాల్లోనూ. మేము ఈసారి 4 జిమ్లు పెట్టారు, మంచి వ్యాపారం బాగుంటుంది కదా అని. అలాంటిదేం లేదు. ఆయనకి ఎలాంటి ఫలాపేక్ష లేకుండా యూత్ ని ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళలో ఒక మంచి మార్పు తీసుకోవాలనే కాన్సెప్ట్ జిమ్స్ అన్ని అందరికీ అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ తప్పకుండా యూత్ సాయంత్రం పూట మీకు ఏదో ఒక టైంలో ఒక 1 అవర్ పాటు జిమ్ వచ్చి మీ బాడీని మీరు బిల్డ్ చేసుకుని హెల్దీ అట్మాస్ఫియర్ లో మీరు ఉంటే ఇందాక కాసిం గా చెప్పినట్టు హెల్దీ మైండ్, హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ అలా ఉంటేనే మీకు మంచి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరిగి మీకు మంచి మార్క్స్ సంపాదించుకుని బాగా చదువుకుని అన్నింటిలో ముందుంటారు. జరగడానికి ముందుగా మన డిఎస్పీ గారికి కలవడం జరిగింది. వారి చేత బ్రోకర్ ఓపెన్ చేయించాం. వారి చేయి కూడా చాలా లక్కీ హ్యాండ్. వారు కూడా చేయండి కాసిం గారు, మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటాం అని అంటారు. సార్ కూడా పోటీలు ప్రతి జిల్లాలోనే కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే యూత్ లోని అవేర్నెస్ పెంచి చెడు వ్యసనాలకి దూరంగా ఉండడానికి ఈ పోటీలు పెట్టడం జరిగింది. చాలా మంది అనుకుంటారు ఈ పోటీలు పెట్టడం కన్నా ఏదైనా కాసిం గారికి వెనకాల ఏదైనా ఉంటుంది అనుకుని. ఇందులో ఏముంటుందంటే మీ అసోసియేషన్ లోని ఈ పోటీలు 1,00,000 రూపాయలు అవుతుంది. అందులో ఎవరితో మనం డొనేషన్ అయితే ఏం తీసుకోము. ఓన్లీ మా నాలెడ్జ్ లో ఇన్కమ్ లోని కొద్దిగా పక్కన పెట్టి మా దాచి ప్రధానంగా మేము చేరుకుని మా అసోసియేషన్ లో కొంత చేసుకుని ఈ పోటీలు చేస్తున్నాం. యువతని అవేర్నెస్ తీసుకోవడానికి నర్సాపూర్లో కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 నెలల్లో కూడా రాష్ట్ర పోటీలు కూడా బీహార్ లో కండక్ట్ చేస్తున్నాం. మనం వైజాగ్ లో చేసాం, 250 మంది వచ్చారు. తర్వాత విజయవాడలో చేసాం, తర్వాత కాకినాడలో చేసాం. ఇలాగా మన పోటీలు అవేర్నెస్ చేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే యువత తన బాడీని ప్రేమించడం మొదలెడితే ఆటోమేటిక్ గా బయట ఆయిల్ ఫుడ్స్ కానీ అన్ని కూడా మానేసి సక్రమైన మార్గంలో వెళ్తారు. ముఖ్యంగా వచ్చిన సార్ రఘువేష్ గారు వచ్చాక క్రైమ్ రేట్ చాలా తగ్గింది. మా సీఏ గారి ఆధ్వర్యంలో కూడా చక్కగా యూత్ కి అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టారు. చెడు వ్యసనాలు దూరంగా ఉండడానికి లాస్ట్ టైం కూడా మన రాయల్ జిమ్ లో కూడా చేసాం. ప్రతి ఒక్క యువత కూడా ఇలాంటి వ్యక్తుల్ని సార్లు కూడా చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మన ఆల్రెడీ నా జిమ్ నుంచి కూడా చూపించు 8 మంది 10 మంది కానిస్టేబుల్ కూడా ఉన్నారు. రీసెంట్ గా ఒక ఎస్ఐ కూడా వెళ్తున్నారు. ప్రతి దాంట్లో ఇండిపెండెంట్ బాడీ బిల్డింగ్ కూడా 42 సెక్టర్ లో కూడా స్పోర్ట్స్ కూడా ఉంది. 3% రిజర్వేషన్ కూడా ఉంది. చాలా మంది అనుకుంటారంటే ఈ జిమ్ చేయడం వల్ల ఎందుకు జిమ్ చేయడానికి చాలా మంది పేరెంట్స్ లోని నిరుత్సాహం ఉంటుంది. జిమ్ చేయడం వల్ల బ్రెయిన్ ఎప్పుడు కూడా షార్ప్ గా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది. తన బాడీని దాన్ని ప్రేమించుకుంటాడు, బయట వ్యసనాలకి దూరంగా ఉంటాడు. ఎందుకంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా మంది మనం వచ్చారండి మా పేరెంట్స్ 16 సంవత్సరాలు చేయొచ్చా అని. ఎక్సర్సైజ్ కి ఏజ్ కి సంబంధం లేదు. 14 సంవత్సరాలే క్రైమ్ మొదలెట్టేస్తున్నారు. 16 సంవత్సరాలు జిమ్ చేయడానికి ఎలాగండి ఈజీగా చేయొచ్చు. ఏదైనా సరే పేరెంట్స్ లో ఉంటది, వాళ్ళు మోటివేషన్ ఇవ్వాలి. అస్తపాటు పుస్తకాలు అని చదవడం వల్ల కూడా మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ నేర్పించినట్టయితే నెక్స్ట్ యువత కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ కార్యక్రమానికి విచ్చేసిన చౌదరి గారికి, అల్లు శ్రీనివాస్ గారికి, నా టీమ్ న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ టీమ్ కి, అమూల్యరావు గారికి, గాంధీ గారికి, సురేష్ గారికి పేరు ధన్యవాదాలు చేస్తాడు. ఏదో డబ్బులు మిగిలిందని కాదు కానీ యువతకి మంచి ఇన్స్పిరేషన్. మీరు క్రమశిక్షణగా ఉండాలి, దేహదారుత్యం పట్ల ఇంట్రెస్ట్ చూపించాలి, మన శరీరం మీద మీరు మక్కువ పెంచుకోవాలని చెప్పేసి ఈ పోటీలు అనేది మాకు ఏర్పాటు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆ పార్టీ ఉండి నియోజకవర్గ కన్వీనర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదింటి వినోద్ వర్మ పిలుపునిచ్చారు. ఉండి వెలువరు గ్రామంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గాదరాజు వెంకటేశ్వరరాజు నివాసంలో మండల పార్టీ అధ్యక్షులు ఎర్రా విక్రమ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్రాల్లోని కూటమి ప్రభుత్వం అర్హులకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అందరికీ ఓటు హక్కు కల్పించడం, గ్రామాల్లో పార్టీ పట్టు సాధించేలా పాటుపడాలని పిలుపునిచ్చారు. క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పేరిచెల్ల సుభాష్ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు అల్లూరి సాయిదుర్గరాజు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు రుద్రరాజు శివవర్మ, గాజుల శివ, ఉపాధ్యక్షుడు చింతాడ మహేష్, కొమ్మన నాగబాబు, కొమ్మన చంటి, రుద్రరాజు నరసింహారాజు, కోశాధికారి గోపాలకృష్ణరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ నెల జరిగే కార్యక్రమంలో భాగంగా ఉండి మండల కార్యవర్గ సమావేశం వెలువరిలో చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా వెలువరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా స్తూపాన్ని ఆవిష్కరించడం. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, మండల ఇన్ఛార్జ్ సాయిరాజ్ గారు, అలాగే మండల అధ్యక్షులు ఎర్ర విక్రమ్ గారు, అలాగే మా కిసాన్ మోర్చా అధ్యక్షులైనటువంటి జిల్లా అధ్యక్షులైనటువంటి వెలువరు వెంకటేశ్వరరాజు గారు, ఇలా మరింత మంది జిల్లా, రాష్ట్ర మరియు మండల స్థాయి నాయకులందరితో కూడా ఘనంగా ఇక్కడ జెండా స్తూపాన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా మండలాల్లో ఎట్లా బలోపేతం చేయాలి, బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, అలాగే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న SIR కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, అలాగే మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ జనాలకి ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలి, రానున్న స్థానిక ఎన్నికల్లో ఉండి అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ సభ్యులు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం ఏ రకంగా చేయాలనే దాని మీద కూడా ఈ మీటింగ్ లో డిస్కస్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఉండి మండలంలో భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా కష్టపడి ముందుకు వస్తుందని ఈ మీటింగ్ లో మనందరం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఉండి మండలంలో కిసాన్ మోర్చా అధ్యక్షులైనటువంటి వెంకటేశ్వరరాజు గారి ఆతిథ్యంలో జెండా వందన ఎగరేసుకోవడం, అలాగే ఇక్కడ మండల కార్యవర్గం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్దలు చెప్పినట్టుగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి లబ్ధిదారులకు సరిగ్గా అందుతున్నాయో లేవో అనేది కార్యకర్తల యొక్క ముఖ్య సూచన. ఎవరైతే రైతాంగం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోను, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వాళ్ళకి వచ్చే లబ్ధిదారులందరికీ దగ్గరికి వెళ్లి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం విధంగా ఓబీసీ మోర్చా, అలాగే మహిళా మోర్చా ఏదైతే ఉందో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ఆ మహిళల అందరి దగ్గరికి వెళ్లి వాళ్ళ యొక్క సమస్యలను పరిగణలో తీసుకోవటం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్ని విధాలుగా పనిచేసే విధంగా ఈ మండలాన్నే కాదు ఈ అసెంబ్లీని బలోపేతం చేయడం, దాని ద్వారా జిల్లాని మన ఈ రాష్ట్రంలోనే ముందుకు తీసుకెళ్లేలా కార్యకర్తలు అందరూ పనిచేస్తారని, ప్రతి ఇంటికి వెళ్లి SIR విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రతి ఓటు పోకుండా అలాగే నూతన ఓట్లను మళ్ళీ ఇందులో ఈ కొత్తగా ఏర్పాటు చేసిన సరలో జాయిన్ అయ్యే రకంగా ఈ కార్యకర్తలందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్యవర్గ సమావేశం మా ఊరు గ్రామంలో జరిగింది. ఏంటంటే మండలంలో భవిష్యత్తులో ఏమేమి తీసుకోవాలి, ఎలా పార్టీ జనాల్లోకి ఎలా వెళ్ళాలి, మన ప్రీతమ మోడీ గారు పైన బాగా చేస్తారు, అలాగే కూటమి గవర్నమెంట్ కూడా బాగా కలిపి ఇక్కడ బాగా కార్యక్రమాలు చేస్తుంది. అలాగే మన గౌరవ ఎంపీ అయిన శ్రీనివాసవరం గారు బోర్డు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. జనాలకి ఏ అవసరమైన మట్టుకి లబ్ధి చేకూరేలాగా లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి మన కార్యకర్తలు వెళ్ళి వాళ్ళకి చెప్తే ఈ కార్యక్రమాలు బాగా ముందుకెళ్తాయని పార్టీ తరఫున జెండా రాష్ట్ర అధ్యక్షులు మాధవ గారు చేపట్టిన కార్యక్రమం వెలువరి గ్రామంలో చేయడం జరిగింది. కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాల్లోకి పార్టీని తీసుకెళ్లి మండలంలో ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేయాలి. మనకి మోడీ గారు ఇచ్చిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిన కార్యక్రమాలు, మన జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చిన కార్యక్రమాలు ఏమున్నాయో అవన్నీ కూడా ప్రతి కార్యకర్తకి ప్రతి గ్రామానికి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని, పైన మోడీ గారు చేసే పనులు అంటే దేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న మోడీ గారు ప్రపంచానికి విశ్వగురయ్యారు. అలాంటి కార్యక్రమాలు మేము ఇక్కడ మండలంలో ప్రతి గ్రామంలో చేసి ఇంకా మండలాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.